హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందున్నారు ఆరా అండ్ ఎనర్జీ వాస్తు రత్న వాస్తు నిపుణులు ఈమని అనంత శేషగిరి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ అసలు వాస్తు అనేది నమ్మకమా మూఢనమ్మకమా? నమ్మకం మూఢనమ్మకం అనేది నమ్మిదాన్ని బట్టి ఇప్పుడు నమ్మితే అంతా ఉంది, నమ్మకపోతే ఏం లేదు. మనం మనిషిగా అంటే ఉత్కృష్టమైన జన్మ అంది అందుకే జీవరాశుల్లో మనిషి జన్మకి ప్రతిదీ ఆలోచించి చేసేది ఉన్నది. దేవుడు మనల్ని సృష్టించడం అదే జననం మరణం మన చేతిలో లేదు, కానీ ఎలా జీవించాలని మన చేతిలో ఉంది. మనకు ఆలోచన శక్తి ఇచ్చాడు కాబట్టి నమ్మాలి. అయితే ఈ నమ్మకం మూఢనమ్మకం అనేది అది ప్రతి దాంట్లోనూ దేవుడు సృష్టించింది. ప్రకృతి వికృతి ఆడ మగ కుడి ఎడమ. అలాగే ఎస్ అని వాళ్ళు అంటారు, నో అని వాళ్ళు అంటారు. 10 మందిలో 9 మంది ఎస్ అంటే ఒకళ్ళు నో అంటారు. కానీ చెడు గమ్మును వ్యాప్తిస్తుంది. అవును సార్, చెడు గమ్మును వ్యాప్తిస్తుంది. కాబట్టి దాన్ని మూఢనమ్మకం తీసుకుని మూఢనమ్మకం తీసుకుంటారు. నమ్మే వాళ్ళు నమ్మితే అంతా ఉంది. ఇప్పుడు చాలా మంది జీవరాశులు బతుకుతున్నాయి, వాడి నమ్మకంతో అయితే కొన్ని జీవరాశులు కూడా వాడికి నమ్మకం ఉంది. మనం చేయని వాళ్ళు చేస్తే ఇప్పుడు కాకి తెల్లారే లేస్తుంది, కోడి తెల్లారి లేస్తుంది, అవి చేసి అవి చేస్తాయి. కానీ మనకి మానవుడు ఏంటంటే మనకి ఎక్కువ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ తెలివితేటలు లేకపోతే సైన్స్ అని చెప్పి దీన్ని మూఢనమ్మకాన్ని పెట్టగానే దీన్ని వాస్తుని మనం సైన్స్గానే తీసుకుంటే ఒక నమ్మకంగా కూడా సైన్స్గా భావిస్తే మాత్రం అంతా సైన్సే. వేదాల్లో పురుషులు అప్పుడు ఋషులు వేద శాస్త్రాలు అప్పుడు సైన్స్గా అనుగుణంగానే అన్నీ చేశారు ఆయన వాళ్ళు. ఇప్పుడేదో మనకి ఎడ్యుకేషన్ ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు యాక్చువల్గా కరోనా టైంలో చూసినంత ఉపయోగం వేదాల్లో అప్పుడు మనం ఋషులు చెప్పింది. ఎందుకంటే ఇంటికి వచ్చినంటే కాలు పడుకుని లోపలికి రండి అనేవారు. ఎందుకంటే అది ఒక విధంగా వాళ్ళు కాలు మనం బయట తిరిగి వస్తాం, ఏవో గమ్ముకుని లోపలికి ఇళ్ళలోకి ఏవో వస్తే శక్తులని అలాగే షేక్ హ్యాండ్ ఇస్తే ఏదో దీన్నే ఆరా అంటాం. ఒకరి చేతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనకు రావచ్చు, అందుకని నమస్కారం పెట్టమనేవారు. అందువల్ల అది కరోనా టైంలో చూస్తాం. అందువల్ల వేదాల్లో అప్పుడు ఋషులు చెప్పిన ప్రతి దానికి కూడా సైన్స్ అనుగ్రహించే చెప్పారు. అవును సార్, కాబట్టి నమ్మాలి. సార్ ప్రకృతికి మనిషికి అలాగే వాస్తుకి ఉన్న సంబంధం ఏంటి సార్? అదే చెప్పాను కదా, ప్రకృతి మనిషిని దేవుడి సృష్టించాడు. ఈ మనం జీవించడం వాస్తు అంతా మనం చేసుకుంది. అయితే ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో పంచభూతాలు మానవుల్లో కూడా అవే ఉన్నాయి. పంచభూతాలు నీరు అగ్ని వాయువు మొత్తం అవన్నీ. అలాగే మనకి విబ్జిఆర్ అంటే ఇంద్రధనుసు కలర్స్ 7 కలర్స్ చూస్తారు. విబ్జిఆర్లో 7 కలర్స్ ఉంటాయి, వైలెట్ ఇండిగో రెడ్ మొత్తం 7 కలర్స్. 7 కలర్స్ కూడా మన మానవుల్లో ఉన్నాయి. చక్రాలు దాన్ని షట్చక్రాలు అంటాం. ఒక చక్రానికి ఒక కలర్ ఉంది. అలాగే ఈ పంచభూతాలు వచ్చేసరికి ఇళ్లలో ఇంట్లో కూడా మన పంచభూతాలు చెప్పాం. ఆగ్నేయం అగ్ని, నైరుతి ఈ భూమి, వాయువు, ఈశాన్యం నీరు, ఇదేమో సెంటర్ వచ్చేసరికి ఏమో ఆకాశవాణి. అంటే ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ప్రకృతి మనిషి వాస్తు కనెక్ట్ అయ్యి ఉంది. అవన్నీ బ్యాలెన్సింగ్గా ఉండాలంటే అన్ని కరెక్ట్గా మనం ఎలా అయితే మన బ్యాలెన్స్ ఉన్నాయి ఇంట్లో కూడా బ్యాలెన్సింగ్గా చేసుకుంటే మనకి అన్ని బ్యాలెన్స్ అవుతాయి. మనకి కరెక్ట్గా ఆరోగ్యం హెల్త్ వెల్త్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అవును సార్. సార్ ఆరా అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి సార్? ఆరా మీన్స్ డివైన్ లైటింగ్ అంటే దివ్యకాంతి వలయం. అంటే దేవుడి వెనకాల లైటింగ్ ఉంటుంది కదా, మనలో కూడా లైటింగ్ ఉంటుంది. ఇది ఎలా తెలిసిందంటే మనకి 1930లో 2 శాస్త్రవేత్తలు అంటే వ్యాలెంట్ కిలియన్ ఒకరును ఇంకో కిలియన్ శాస్త్రవేత్తలు అనుకుంటాను. 2 శాస్త్రవేత్తలు 1930లో ఒక జీవ పదార్థానికి ఒక కాంతి ఉంటుంది లోపల. ఆ కాంతి రంగులు అంటే రంగులు అవి ఏమన్నా ఇన్బ్యాలెన్స్ అవుతే రోగాన్ని బారిన పడతారని చెప్పి వాళ్ళ వైద్య పరికరం ద్వారా కనిపెట్టారు. అది ఒక ఆరా మనిషికి మినిమం 2 నుంచి 3 మీటర్లు అంటే సాధారణ మానవుడికి. ఆరా మీన్స్ ఆకర్షణ కాంతి. అది బాగుంటే ఇప్పుడు మీ మనిషి ఇప్పుడు మీలో నాలో ఆరా కనెక్ట్ అవుతున్నా స్నేహితులు అవుతాం లేకపోతే శత్రువులు అవుతాం. ఆటోమేటిక్గా ఆరా తక్కువ ఉంటుంది. అలాగే ఒక మనిషికి సాధారణ మనిషికి 2 నుంచి 3 మీటర్లు ఉందని చెప్పాను కదా. అలాగే యోగులు పురుషులు ఉంటారు, ఋషులు మహాపురుషులు, వాళ్ళకి 15 నుంచి 20 మీటర్ల వరకు ఉంటుంది. అందుకనే వాళ్ళ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, జనాలు ఎక్కువ వెళ్తారు, వాళ్ళు చెప్పింది నిజం చెప్పింది వింటారు. ఉదాహరణకి ఇప్పుడున్న ఇలా చూసుకుంటే మనం మోడీ గారి ఆరా నేను చెక్ చేసిన ఫోటో పెట్టి ఇంచుమించుగా 50 మీటర్ల దాకా ఉంది. అందుకని ఆయన ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఆకర్షిస్తున్నాయి. ఆయన చెప్పింది వేదం అవుతుంది. అలాగే ప్రతి జీవికి కూడా ఆరా ఉంటుంది. అదొక ఆవు తీసుకున్నాం అనుకోండి, ఆవుకి ఇంచుమించుగా 20 మీటర్ల 30 మీటర్ల దాకా ఆరా ఉంటుంది. అందుకని ఆవు ఉన్న చోట పాజిటివ్, అదే సరౌండింగ్ ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంటుంది. పూర్వం ప్రతి ఇంట్లో ఆవు ఉండేది, కల్లాపు జలుకునేవారు. అందుకనే ఒకవేళ
ట్రెడిషనల్ వాస్తు ప్రకారం భూ పరీక్ష అంటే అవును ఇల్లు కట్టుకునే ముందర ఏదైనా ప్రాబ్లం ఉంటే అవును ఆవుని కట్టమనేవారు అక్కడ. అవును సార్. అందువల్ల ఈ ఆరా అనేది అంత ముఖ్యం అనమాట. ఓకే. ఆరా ఎంత ఎక్కువ ఉంటే అంత మనలో ఎనర్జీ అంటే మనలో అంత ఎనర్జీ ఉండి పాజిటివ్గా మనం చేసి రిజల్ట్ మంచి రావడం, మనల్ని బాగా సంఘంలో గుర్తింపు ఉండడం, మనం చూసిన వెంటనే ఆకర్షించడం, అవును మనం చెప్పింది వేదం అవుతుంది అనమాట. ఓకే సార్, అసలు ఎనర్జీ వాస్తుని ఏ విధంగా చూస్తారు? ఎనర్జీ వాస్తు వచ్చేసరికి మనకి ఇందులో 4 రకాలుగా ఉంటుంది ఎనర్జీ వాస్తు. ముందు పూర్వం భూ పరీక్ష అనేవారు కదా, ఇప్పుడు ఎర్త్ ఎనర్జీ అంటాం. దాని తర్వాత ఎర్త్ ఎనర్జీ అంటే ఓన్లీ ఇల్లు కట్టుకునే ముందర ఓన్లీ భూమిలో మొత్తం ఏ ఎనర్జీస్ ఉన్నాయి అవన్నీ చెక్ చేస్తాం. ఓకే. అవి ఏదైనా నెగిటివ్ ఉంటే దాన్ని పాజిటివ్ చేయడం చేస్తాం. దాని తర్వాత స్ట్రక్చరల్ ఎనర్జీ వస్తుంది, అంటే కడతాం కదా మనం. అవునవును. కట్టినప్పుడు మనకి బయట నుంచి వస్తుంటాయి ఈ సిమెంటు లేకపోతే ఇటుక, అందులో ఏం కలిస్తే తెలియదు. తర్వాత ఐరన్ ఉంటుంది, వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ. దాని ఎర్త్ ఎనర్జీ చెక్ చేస్తాం. ఓకే. ఎర్త్ ఎనర్జీ అలా చెక్ చేస్తాం. ఈ స్ట్రక్చరల్ ఎనర్జీ ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఎర్త్ ఎనర్జీ కొన్ని శాంపిల్స్తో చెక్ చేస్తాం. మళ్ళీ ఇది వచ్చేసరికి స్ట్రక్చర్ ఎనర్జీ వచ్చేసరికి మొత్తం 16 జోన్స్, పంచభూతాలు మొత్తం అన్ని రకాలు చెక్ చేస్తాం. దాని తర్వాత కాస్మిక్ ఎనర్జీ, ఓకే, అంటే బయట నుంచి వచ్చేది, ఆ ఎనర్జీస్ చెక్ చేస్తాం. ఓకే. ఫైనల్గా ఆర్టికల్స్ ఎనర్జీ, అంటే మన ఇంట్లో ఉన్న ఆర్టికల్స్ కూడా మన మీద చెడు ప్రభావం చూపెడతాయి. ప్రతి దాంట్లో ఇప్పుడు మన బాడీ మొబైల్ కానీ, మన వాడి వాచ్ కానీ, బెల్ట్ కానీ, లేదా ఆ బ్యాగ్ కానీ, మనం పడుకునే సోఫా బెడ్ కానీ, సోఫా కానీ, అది ఇంట్లోనే ఏ ఐటమ్ అన్నా నెగిటివ్ ఎనర్జీ చూపెడుతుంటాయి. ఆ ఇంపాక్ట్ కూడా హెల్త్ పరంగా మన మీద. ఎందుకంటే ఉదాహరణకి చాలామంది ఇళ్ళలో ఏం చేస్తారంటే మా తాత ముత్తాతలు ఇచ్చారు ఏమైనా వస్తువులు అని చెప్పి ఇంట్లో పెట్టి కూర్చుంటారు. అయితే వాళ్ళ ఫొటోస్ ఉంటాయి, పూర్వీకుల ఫొటోస్, అవి కూడా నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంటాయి. ఆ ఇంపాక్ట్ అంటే హెల్త్ పరంగా చూస్తే ఒక చక్కెర కానీ, ఒక ఆర్గాన్ కానీ, ప్రత్యేకించి ఒక ఆర్గాన్ ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆ ఇంట్లో ఏదో మొత్తం అన్ని రకాలు సెట్ చేసేస్తాం ఇంట్లో, కానీ ఇంకా చూపెడుతుంది. అప్పుడు అక్కడ వాడి ఐటమ్ మీద కూడా ఆ ఎనర్జీ తాలూకు అభావం ఉంటుంది. అది రిమూవ్ చేస్తే వెంటనే వాళ్ళకి ఇది బై లైవ్ ఇక్కడ ఈ హైదరాబాద్ సిటీలో చేసిన చాలామందికి రెమెడీ సింపుల్గా. ఓకే. అసలు వాళ్ళు ఎన్నో రకాల పూజలు హోమాలు చేయడం తగ్గంది చిన్న ఐటమ్ ఇంట్లో తీయడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళు పడుకుని బెడ్ కానీ చెక్ చేయడంతో వాళ్ళకి అది మిరాకిల్ అనమాట. ఓకే, చెక్ చేస్తాం. సార్, ఎనర్జీ వాస్తు వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఎనర్జీ వాస్తు వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అమ్మా. ఏదైనా హెల్త్ ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అవును సార్. హెల్త్ ఈజ్ వెల్త్ ప్రాస్పరిటీ, ఇవన్నీ కూడా. ఎందుకంటే జియోపతిక్ స్ట్రెస్ చెప్పాను, అది ఇంకా వచ్చే వీడియోలో ఇంకా విపులంగా చెప్తాను. జియోపతిక్ స్ట్రెస్ వల్ల మెయిన్ జియోపతిక్ స్ట్రెస్ ఇంట్లో వెళ్తే దానివల్ల దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి, తగ్గవంతకి అవి చెక్ చేస్తాం. అలాగే ప్లానెట్స్, చక్రాస్ అన్నీ చెక్ చేసి అయితే ఆటోమేటిక్గా హెల్త్, ఎప్పుడైతే హెల్త్ బాగుందో ఆటోమేటిక్గా మనకి వెల్త్ వస్తుంది కదా. అదే సార్, అసలు జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటి సార్? దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి? జియోపతిక్ స్ట్రెస్ అంటే గ్రీక్ భాషలో జియో అంటే భూమి, పతిక్ అంటే అనారోగ్యం లేదా బాధ. భూమి నుంచి వెలువడే సహజ వాయువు శక్తులకి ఆటంకాలు, అంటే ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఆటంకాలు ఏర్పడితే అందులో నివసించే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అన్నమాట. ఉదాహరణకి మనకి 1930లో జర్మన్ శాస్త్రవేత్త బారన్ గుస్తావ్ వాన్ పోల్ అని ఒక ఆయన ఈ జియోపతిక్ దాని మీద, అప్పుడు డౌజర్ సిస్టమ్ ఉండేది, ఆ డౌజింగ్ సిస్టమ్ ద్వారా ఆయన దీన్ని ఐడెంటిఫై చేసి చాలా పరిశీలించిన తర్వాత 5348 ఇంచుమించుగా క్యాన్సర్ రోగులు బెడ్ కింద నుంచి జియోపతిక్ లైన్స్ వెళ్తున్నాయని గుర్తించాడు. క్యాన్సర్ మరణాలు కేవలం జియోపతిక్ స్ట్రెస్ వల్ల ఇదే ఉందని చెప్పి, అంటే మనం పడుకునే బెడ్ కింద నుంచి వెళ్తుంటాయి లైన్స్ ఇవి, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కానీ, సౌత్ నుంచి నార్త్కి, భూగర్భ జలం అంటే ఒకటే కాదు, భూమిలో చెప్పాం కదా మనం పూర్వం ఓన్లీ భూమి మీదే కట్టుకునేవారు ఇల్లు. ఎప్పుడైతే భూమి లోపలికి వెళ్ళాం అందులో నుంచి సహజ వాయువులు, ప్రతికూల శక్తులు బయటికి రకరకాలు ఇప్పుడు తవ్వుతున్నారు భూమిలో, నిధులు, అదే మన పెట్రోల్ కోసం, లేకపోతే రకరకాలుగా. అందులోని నెగిటివ్ ఎనర్జీ పైకి రావడంతో అది ఆ పడుకుని బెడ్ ఎవరైతే ఏ పార్ట్ దగ్గర నుంచి వెళ్తే ఆ పార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అది జరుగుతుంది. ఆ దీర్ఘకాలిక రోగాలు ఆయన కనిపెట్టారు అప్పట్లో. దాన్ని రీసెంట్ మనకి ఇండియాలో ఏమైందంటే ఈ జియోపతిక్ స్ట్రెస్ ఇది
అంటే వేదాలను అనుసరించి తర్వాత మనకి డాక్టర్ మన్నే మూర్తి గారని విశ్రాంత అంటే రిటైర్డ్ న్యూక్లియర్ సైంటిస్ట్. ఓకే. ఆయన జియోపతిక్ స్ట్రెస్ కనుక్కోవడానికి, దివ్యకాంత వలయానికి, తర్వాత షట్చక్రాల ఎనర్జీ చెక్ చేయడానికి ఓకే వేద శాస్త్రాలను అనుసరించే యూనివర్సల్ స్కానర్. ఓకే. దీంతో మొత్తం చెక్ చేసి ఇంట్లో దానికి ఆయన గత 20 సంవత్సరాల నుంచి దీన్ని పరీక్షించి దేశ విదేశాల్లో ఎంతోమందికి ఎన్నో ఇల్లులకి చికిత్స చేసి, ఇల్లు అంటే మనిషి అలాగే ఇల్లు కూడా అంతే, చికిత్స చేసి దీన్ని ఈ స్కానర్ ద్వారా మనం చెక్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా, పాజిటివ్ ఉంది, అలాగే మన షట్చక్రాలు ఏ ప్రాబ్లం ఉంది, అలాగే మన ప్లానెట్స్ ఏ డెఫిషిట్ ఉన్నాయి. ఒక ప్లానెట్కి ఒక ఎనర్జీ ఉంటుంది, చెప్పిన 400 నుంచి 750 మధ్యన ఎనర్జీస్. అలా ఒక ప్లానెట్కి ఒక ఎనర్జీ 400 నుంచి, అలాగే చక్రాస్కి 400 నుంచి 480, మూలాధార చక్ర అని, స్వాదిష్టాన చక్రం, ఇలా ఎనర్జీస్. ఆ ఎనర్జీ ఏమన్నా తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, దాన్ని బ్యాలెన్స్ చేసి రెమెడీ చేస్తాం అనమాట. ఇది స్కానర్, దీన్ని యూనివర్సల్ స్కానర్ అంటారు. ఓకే. చాలా మిరాకిల్ ఆఫ్ యూనివర్సల్, చాలా మిరాకిల్ దీంతో. ఎన్నో నేనే ఇక్కడ హైదరాబాద్లో చాలా ఇళ్ళలో నేను ఇచ్చేసాను. ఇది ఎక్కువ హైదరాబాద్, ఇది చాలా బాగుంటుంది. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో అసలు జియోపతి స్ట్రెస్ ఏంటి, మిగతా ఎనర్జీస్, IRUV ఏంటి, చక్రాస్ ఏంటి, ప్లానెట్స్ ఏంటి, 19 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే సార్. దీని తర్వాత ఇప్పుడు మన్యమూర్తి గారు వాళ్ళ సన్న ఆయన శ్రీనివాస్ బాబా గారిని ఓన్లీ హెల్త్ గురించి దీని మీద బాగా రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే. ముందు హెల్త్ బాగుంటేనే కదా, ప్రతి ఇంట్లో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హౌస్లు కట్టినారు కానీ వాస్తు ప్రకారం కట్టున్నాం అనుకున్నారు, కానీ భూమిలో ఉన్న ఎనర్జీస్ వాళ్ళకి తెలియదు కదా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దానికి ఓన్లీ హెల్త్ మీదే. ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు వస్తుంది. ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా మందికి, ఎంతోమంది డాక్టర్స్ కూడా దీన్ని ఐడెంటిఫై చేసి దీన్ని గుర్తించారు. దీన్ని చాలా సింపుల్గా చెప్తుంది అది మనకి, డాక్టర్లు చెప్పలేదు కూడా, ఫ్యూచర్లో రాబోయేది కూడా చెప్తుంది. మన ఇంట్లో చెక్ చేసినప్పుడు ప్రాబ్లం చూపించిందంటే వాళ్ళ చక్ర ప్రాబ్లం, ఆ చక్ర తాలూకా ఆర్గాన్స్ అవి రావచ్చు, ఫ్యూచర్లో రావచ్చు, ఇప్పుడు లేకపోయినా చూపెట్టింది ఆటోమేటిక్గా. దాన్ని మనం రిమూవ్ చేసుకుని ముందుగానే మనం ఇచ్చేసుకున్నామంట. ఏదైనా వాస్తైనా జ్యోతిషైనా ముందు మన గైడ్, మనకి ఫ్యూచర్లో జరగబోతున్నా చెప్పడమే సార్. అదనమాట. సార్ ఈరోజు అయితే వాస్తు గురించి, ట్రెడిషనల్ వాస్తు, సైంటిఫిక్ వాస్తు, ఆరా, వీటన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. మీకు కూడా, మీ వీక్షకులు కూడా ధన్యవాదాలు.